స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునే ప్రత్యక్షపరచాలి, యేసయ్యనే ప్రత్యక్షపరచాలి. అమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావా, ఏంటి ఎంత ప్రేమ, ఎంత జాలి అంటారండి. దేవుని స్తోత్రం. అలా అనాలి. మన మాటలు విని, మన ప్రవర్తన చూసి, మన నడవడికి చూసి, మన ప్రేమ చూసి అంటారు. మరి ఎవరైనా అమ్ముకోవడానికి వస్తారండి, ఎవరు ఏంటి ప్లాస్టిక్ సామాను, నాన్న మంచిగా తాగుతావు నాన్న అంటే తమ్ముడు లేరనుకున్నాను, కానీ ఎంతమంది తమ్ముళ్ళు దేవుడు నాకు ఇచ్చేసాడు. అన్నలు లేరనుకున్నాను, అన్నలు ఎంతమంది అన్నలు ఇచ్చేసాడు దేవుడు నాకు అనుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరైనా సరే మన క్రీస్తు ప్రేమను చూపించాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను చూపిస్తే క్రీస్తుని మనం చూపించినట్లేండి. మరి దేవుడే ప్రత్యక్షంగా వచ్చి మనతో మాట్లాడాడు, మన ఎదురుగా, మన చుట్టూ, మన ఉన్న బిడ్డల్లోంచి దేవుడు మాట్లాడతాడు. మరి మన ప్రక్కన ఉన్న ఆశీర్వాదమ్మ ఈ రక్షణకు కారణమండి. ఈరోజు మరి ఇలాగ ఈ వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది, ఈ గృహం రక్షణ పొందిందంటే పక్కనున్న ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం. మరి ఆమె ప్రార్థన చేసి, ఆమె వాక్యము చెప్పి మా అత్తయ్య గారిని మందిరానికి నడిపించింది. ఆమె రక్షించుకున్న ఆత్మ మా అత్తయ్య గారు. అత్తయ్య గారిలోంచి సేవకుడు పుట్టారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ముందు ఒక్క ఇటుకని తీసుకుని 2, 3 అలా కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా మనమందరం ఎవరు అంటండి, అవయములే ఉన్నామంటాడు. అలాగే లోకా సువార్తలో చూడండి 13వ అధ్యాయంలో ఉంటుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చింపబడివాడు తగ్గింపబడును అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకా సువార్త 13వ అధ్యాయంలో చూడండి, పద్నాలుగో అధ్యాయం అండి, క్షమించండి, 14, 11 వచనము. తన్ను తాను హెచ్చించుకుని వాడు ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని హెచ్చింపబడునని, హెచ్చించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి తన్ను తాను హెచ్చించుకుని వాడు అంటే ఏమని చేస్తాడంట, ప్రతి వాడు తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడు తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకుని ప్రతి వాడు హెచ్చింపబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే చూడండి, మరి దేవుడి యొక్క ఒక సంఘంలో, మరి ఒక పెద్ద సంఘంలోనంట ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు వస్తారంట. అది సెల్లో చూశాను, నేను యూట్యూబ్లో చూశాను. అయితే ఆవిడ ఆ డాక్టర్లకే హెడ్ అంట. ఆ యొక్క పట్టణంలో, అమెరికా పట్టణంలో డాక్టర్లకే హెడ్, పెద్ద డాక్టర్ అమ్మగారంట ఆవిడ. అయితే ఆవిడ వచ్చి ఉదయకాలమే వచ్చి, ఆవిడ కారు మీద వచ్చి ఆమె డ్రెస్ మార్చుకుని సన్నిధంతా కడిగేసి, అదే తడి బట్ట పెట్టి, బరకాలు పరిచి, అయ్యే ఉంటాయి కదండి మేటలు పరిచి, కుర్చీలు వేసి అదంతా శుభ్రం చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుందంట. అప్పుడు ఉన్న ఆయన, ఒక హోదా కలిగిన ఆయన మందిరానికి వచ్చారంట. ఆ రోజు ఫస్ట్ వచ్చారంట. ఆయన వచ్చి కారు దిగుతున్నాడు. అయ్యో మనిషి చూస్తే ఎంత బాగుంది ఇవిడి పాపం, అయితే ఎవరు లేరనమాట, ఇక్కడ ఈ పాచి పని చేసుకుంటుంది అనమాట అనేసి వెళ్ళిపోతూ ఆవిడ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే, అమ్మ నీకు ఏ పని లేదా, ఇక్కడే ఈ పాచి పని చేసుకుంటున్నావా అని అంటుంటే, లేదండి అని ఊపిందంట. అంటే అన్నాక, ఇదిగో నీకు నేను నా ఆఫీసులో ఉద్యోగం ఇస్తాను, ఇదిగో విజిటింగ్ కార్డు ఇదిగో అని ఆవిడ చేతికి ఇచ్చాడంటండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే విజిటింగ్ కార్డు ఇదిగో అని ఆవిడ చేతికి ఇస్తే, ఆ విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళి ఆవిడున్న కారు దగ్గరికి వెళ్ళి, మరి నా విజిటింగ్ కార్డు కూడా మీకు ఇస్తానండి, ఇక్కడే ఉండండి అనేసి వెళ్ళి కారు తీసుకుని కారులోంచి విజిటింగ్ కార్డు తెచ్చి ఇచ్చిందంటే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ విజిటింగ్ కార్డు చూడగానే డెబేలు పడిపోడంటే ఇచ్చినవాడు. ఏమిటికని ఆ డాక్టర్లకే పెద్ద డాక్టర్ అమ్మ ఆవిడ. అలాంటి ఆవిడ
ఆ కారు కాడికి వెళ్ళి తెచ్చి ఆ విజిటింగ్ కార్డు ఇవ్వగానే ఇదేంటి, నేను ఒక చిన్న ఆఫ్టర్ ఒక ఇంజనీర్ని, ఇది ఎంత డాక్టర్ అమ్మగారు వచ్చి దేవుని పరిచయం ఆదివారం వచ్చి మందిరాలు శుభ్రపరిచి కుర్చీలు వేసి కుర్చీలు తుడిసి ఎంత పని చేస్తుందంటే, అమ్మ ఇంత ఇంత ఆశీర్వాదమా, దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడా అని ఆశ్చర్యపోడంటండి. అంటే ఆ పని చేస్తే ఇక్కడ మనకి లాభం లేకపోయినా పరలోక రాజ్యంలో దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడండి. దేవుడి స్తోత్రం. ఏం చేసింది ఆవిడ? తన అంతస్తు చూసుకోలేదు, తన హోదా చూసుకోలేదు. చర్మము ఒలవడం అంటే తన అంతస్తు హోదా విడిచిపెట్టేసి దేవుని సన్నిధానంలో తన్ను తాను తగ్గించుకుని దేవుడి మందిరంలో పరిచయం చేసిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి మా ఇసాకు ఉన్నాడంటే ఉదయకాలం వచ్చేస్తాడు, మేము ఇంకా లేకమో తలుపులు బాత్రూమ్ వచ్చేసి వెంటనే ఈ మళ్ళీ చేయడము, మరి మ్యాట్లన్నీ శుభ్రపరచడం, కుర్చీలు వేయడము, మరి బుధవారం ఆదివారం చేస్తారండి. ఆ పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. దేవుని స్తోత్రం. మనం దేవుడి సన్నిధానంలో పనిచేస్తే ఆ ప్రతిఫలం అంటే పిల్ల తరమున దేవుడు కృప చూపిస్తాడంటండి. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. మరి ఆమె ఆ డాక్టర్ గారు ఏం చేసిందంటే తన్ను తాను తగ్గించుకుంది. వెంటనే ఆ యొక్క ఇంజనీర్ ఎంతో తగ్గించుకున్నట్ట ప్రతి వారం కూడా ఆయన కూడా వచ్చి పరిచయం చేసేవాడంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగో మరి దేవుడి సన్నిధానంలో మనము తగ్గించుకుంటే మనం దేవుడు ఎక్కడో ఉన్నత స్థానంలో పెడతాడండి. మరి చూడండి, ఒకే అవయము అంటాడు. కొరింథీ పత్రికలో చూడండి, కొరింథీ పత్రికలోని మరి 14వ అధ్యాయం 1వ కొరింథీ 14వ అధ్యాయంలో చూడండి. పన్నెండవ అధ్యాయం అండి. 12వ అధ్యాయంలో అయితే 14 రోజుల నుంచి చదవండి. శరీరం ఒక్కడే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలో ఉన్నది దానిని కానని, శరీరంలో దానిని కానని పాదమని చెప్పినంత మాత్రమున శరీరంలో కాకపోలేదు. దేవుని స్తోత్రం కలుగాక. కన్ను కాను గనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాను. అయితే చూడండి దేవుడు ఏమంటున్నాడంటే చివరి వచనంలో, అయితే ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, మనం అందరూ క్రీస్తు శరీరంలోని అవయములే ఉన్నాము. మన శిరస్సు ఎవరండి? క్రీస్తు. ఇంత శరీరం అంతా అవయవాలమే ఉన్నాం మనం అందరం కూడానే. క్రీస్తు అవయవాలు ఉన్న అంతే తప్ప నేను పలానా కులస్తురాలని, నేను పలానా కులస్తుడిని, నేను పలానా అని మన భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదంటండి. దేవుని స్తోత్రం. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వారు అని మనం తీర్పు తీర్చే యోగ్యత మనకు లేదు. దేవుడే తీర్పు తీరుస్తాడు అంతే తప్ప ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలండి. ఇది నేను ఈ శరీరంలో దానికి కాను అన్నంత మాత్రాన లేకుండా పోతుందండి. కానీ ఈ శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు, ఏదైనా చూడండి మనం అలా వెళ్తున్నప్పుడు గొప్ప తినేస్తాము. కానీ ఈ శరీరం అంతా ఈ అవయవాలన్నీ బాధపడిపోతాయి, దానికోసం బాధపడతాయి లేవండి. కానీ ఎక్కువ దృష్టి దాని మీదే పెడతాం మనం. ఏంటంటే దాని మీద అబ్బా ఈ గొప్ప తగిలేసింది, ఇప్పుడు మాత్రం పుండు అనుకునేలాగా దానికే తగులుతూ ఉంటాయి. ఏదో పుండు దానికే తగులుతూ ఉంటాయి. అలాగునంట ప్రతి అవయవం చక్కగా అమర్చబడి క్రీస్తు శరీరముగా ఉన్నామంటండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు నేను అనే భేదాభిప్రాయాలు మనకు లేకుండా దేవుని సన్నిధానంలో మరి పని చేసినప్పుడు, పరిచయం చేసినప్పుడు మరి ఎంతగా దేవుడు హెచ్చిస్తాడంటే, ఒక విప్పుడు కథ నేను చెప్తానండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఒక పెద్ద ఇంటివారు, గొప్ప ఇంటివారి దగ్గర ఒక దేవుని నమ్ముకుని ఒక అమ్మ పనిచేసేదంట వాళ్ళ ఇంటి దగ్గర. అయితే దేవుడి సన్నిధికి రండి అని సువార్త చెప్పేదంట. ఆ తల్లికైతే, ఆ పెద్దింటి తల్లికైతే గొప్ప ఇంట్లో ఉన్న ఆ యజమానురానికి కొంత బలహీనత, అంటే స్త్రీల యొక్క బలహీనత ఆవిడకి వచ్చింది.
అయితే వచ్చినప్పుడు ఆ బలహీనత పోవాలంటే మీరు ఎన్ని మందులు ఆడినా కానీ మా దేవుడు గొప్పవాడండి, మా దేవుడు మంచివాడండి, మా దేవుడి దగ్గరికి రండి, మీరు ప్రార్థన చేయించుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడండి, దేవుడు బాధంతా తీసేస్తాడండి, మీరు బ్రతుకుతారండి అమ్మగారు అని చెప్పేదట. అలా చెప్పినా సరే ఇంత ఖరీదైన మందులు వాడుతున్నాము, ఇంత ఖరీదైన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము కదా, స్వస్థత లేదు, నాకు ఆరోగ్యం కలుగుతుంది, ఏ డాక్టర్ కూడా బతకరు అని చెప్పేస్తున్నారు, దీన్ని మోతిటి ఇలా భరించలేకపోతున్నాం అనేది అంటే దేవుని స్తోత్రం. అలా భరించలేకపోతున్నాం అనేసి ఒక్కసారి రండి అమ్మగారు, మీరు రండి ప్రార్థన చేయించుకోండి, మీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఇంక ఏది అన్నీ అయిపోయాక అప్పుడు ఏం చేస్తారంటే చివరిలో గడ్డి పరకైనా వేస్తారంటారు చూడండి. అన్నీ అయిపోయినాయి, చివరిలో గడ్డి పరక వేస్తే బతికిందంటారు. అలాగా లోకమంతా అన్ని గడ్డలు తిరిగేస్తారు, చివరికి మన దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, అప్పుడు దేవుడు నూతన జీవిస్తాడు. దేవుని స్తోత్ర. అప్పటి నుంచి వాళ్ళ జీవితం నూతనంగా ప్రారంభించబడుతుంది, అప్పటి నుంచి వాళ్ళ జీవితం వెలిగిపోతుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పగిలిపోయిన జీవితాన్ని, చెదిరిపోయిన మనసుని దేవుడు కడతాడండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే సృష్టికర్త ఆయన. మనమందరము ఇప్పుడు రేడియో పోయింది, ఆ రేడియో తయారు చేసేవాడి దగ్గరికి ఈ ఎలక్ట్రికల్ నేర్చుకుని వస్తారు, వాళ్ళకే తెలుస్తుంది. మనం రేడియో ఇప్పేసి పేగులు లాగేస్తామంటే అన్నారు, మనకేం తెలియదు. కానీ అది తయారు చేసేవాడికే తెలుస్తుంది, అది ఎందులో ఏ వైర్ కట్ అయిపోయింది, ఏది మాడిపోయింది, ఏది పోయిందో. అలాగా మన జీవితాలు కూడా మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడే మనం సృష్టించాడు. ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మనం పగిలిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, మన జీవితాలు చల్లా చెదిరైపోయినప్పుడు ఇంక చావే శరణ్యం, ఇంక బ్రతుకు లేదు, నాకు దిక్కు లేదు అని మన యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వారి జీవితాలంట మరలా పదిలిమగా ప్రతిష్టంగా చేసేస్తాడంటే దేవుని స్తోత్రం. పాడైపోయిన జీవితాలు ప్రతిష్ఠితంగా చేసేస్తాడు. పాడైపోయిన ప్రతిష్ఠితం అంటే ఏంటో అనుకుంటున్నారా? వందనాలు. అయితే ప్రతిష్ఠితం అంటే చూడండి, ఇవాళ గృహ ప్రతిష్ఠిత, ఇవాళ ఆలయ ప్రతిష్ఠిత, ఇవాళ ఫలానా ప్రతిష్ఠిత అంటే ఏంటి? ప్రతిష్ఠిత అంటే నూతనంగా నిర్మించేసి ప్రతిష్ఠిత చేసేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను ఈ కథ చెప్తున్నాను కదా, అయితే ఏంటి ప్రతిరోజు కూడా వచ్చి ఈ బొర్తినేస్తుంది, ఫోన్లు వెళ్తే తప్పేముంది, అన్నీ అయిపోయినాయి, అన్ని దేవుళ్ళు మొక్కేసాము, అందరి దగ్గరికి వెళ్ళిపోయాము, ఏ దేవుడు సమాధానం ఇవ్వడం లేదు మనకి, ఏ దేవుడు ఆదుకుంటలేదు మనల్ని, ఏ దేవుడి దగ్గర ఇన్ని దేవుళ్ళు మొక్కాలి, ఇన్ని దేవుళ్ళకి భజనలు చేయించాను, మొక్కుబడులు చేయించాను, సంబరాలు చేయించాను, బంగారం అర్పించాను, నిలువు తోపుడు అర్పించాను, కానీ ఏ దేవుడు కూడా నాకు రక్షించలేదు, నాకు ఈ వ్యాధి నుంచి విడుదల రావట్లేదు, ఒక్కరోజు పని మనిషి మాటని వెళ్దాము అనేసి వెళ్ళిందంటండి. ఆవిడ వెళ్ళిన రోజునే దేవుడు స్వస్థపరిచాడంట. ఆ దేవుని స్తోత్రం. ఆ రాత్రే దేవుడు దర్శనం ద్వారా వచ్చి దేవుని స్వస్థపరిచినప్పుడు అంతే ఆవిడికి ఆ వ్యాధి తగ్గిపోయిందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రక్తస్రావం తగ్గిపోయిందంట. మరలా ఉదయకాలమే ముఖము ప్రకాశం చేస్తుందంట, నవ్వుతా లేచిపోయిందంట. మరి ఎప్పటి నుంచో మంచం మీద ఉన్న వ్యక్తి లేచిపోయి వాళ్ళ భర్త గారి కంటే ముందే లేచి టీ పెట్టి భర్తను లేపుతుందంట. దేవుని స్తోత్రం. అలా లేపుతుంటే ఎవరో ఇదేంటి అప్పుడే పని మనిషి వచ్చేసిందా ఇదేంటి అని ఆయన అనుకుంటున్నాడట. కాదు, దేవుడు వచ్చి స్వస్థపరిచాడండి. నేను ఈరోజు మందిరానికి వెళ్ళాను, దేవుడు స్వస్థపరిచాడు, నాకు బాధ అంతా పోయింది, దేవుడు శక్తి ఇచ్చాడని టీ పట్టుకొచ్చి ఇచ్చిందంటే ఆయన భర్త గారు కాబట్టి. అలాగప్పుడు ఆ పని మనిషి ఈ భాగ్యవంతురాలు దేవుని సన్నిధానానికి వెళ్ళేవారు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచాక పని మనిషి దేవుని రాజ్యం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని రాజ్యం వెళ్ళిపోయింది. అయితే ఈ పని మనిషి ఇంట్లో పనిచేస్తే ఏం చేసేదంటే తనకొచ్చినది దేవుడిని ఘనపరుస్తూ దేవుడికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ గొప్ప ఇల్లు కట్టాడంటే దేవుని స్తోత్ర. ఈ భాగ్యవంతురాలేవిడి, కానీ ఎప్పుడు కూడా పిసినారితనంగా వేసేదంటండి. బయట ఉన్నప్పుడేమో, లోకంలో ఉన్నప్పుడేమో బంగారాలు అన్నీ ధరపోసింది. దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు పిసినారితనం ఉపయోగించేదంట. పిసినారితనం ఉపయోగించినప్పుడు ఈలోగానే
ఈ యొక్క పని మనిషి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఈ భాగ్యవతురాలు కూడా రక్షణ పొందుకుంది, దేవుడి సన్నిధానంలో సాగుతుంది, దేవుడి కార్యకలాపాల్లో పాలు పొందుతుంది. కానీ లోభి తత్వంతో జీవించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిద్రకూడదు. యేసు గారు లోభి తత్వంతో జీవించినప్పుడు ఏం చేశారంటే, ఈ పని మనిషి దేవుని రాజ్యం చేరుకుంది. కొన్ని సంవత్సరాలకి ఈవిడ చనిపోయింది, దేవుని రాజ్యం చేరుకుంది. దేవదూతలు వచ్చి తీసుకెళ్తున్నాయండి ఈవిడ్ని. ఆవిడ్ని దేవదూతలు తీసుకెళ్ళి ఈవిడ్ని కూడా దేవదూతలు తీసుకెళ్తుంటే, అబ్బా ఈ బంగారంతో కట్టిన ఇల్లు ఇయ్యే, ఇది నాదేనేమో, ఇల్లు నాదేనేమో. నీవు ఈ లోకంలో మనం ఎంత అయితే దేవుని కోసం కష్టపడ్డామో, దేవుని కోసం ఒక్క 10 రూపాయలు ఇచ్చినా సరే ఆ ప్రతిఫలం పోగొట్టుకోమంటే ఆ పరలోక రాజ్యంలో మరి ఈ లోకంలో మరి మనకి ప్రభుత్వం వారు మనకి ఇచ్చిన డబ్బులు మనం ఎవరికైనా ఇస్తుంటే మనము డబ్బులు ఆ సీట్ల మీద రాసేసుకుంటున్నాము. ఎందుకని? మనం పోయినా మన పిల్లలకైనా చదువుతాయని రాసేస్తున్నారు. కానీ మరి పరలోక రాజ్యంలో మరి అంతకంటే గొప్ప ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మన దేవుడు ఎవరండి? చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. మోగదేవుడు కాదు, చూడలేనివాడు కాదు, కళ్ళుండి చూడలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించి మరి యథార్థవంతులని ఆయన మంచి ఆయన యథార్థవంతుల మార్గము త్యాజరించేలా చేస్తాడంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి ఎదుట, మనుషుల ఎదుట మనం యథార్థం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు గొప్పగా ఆశీర్వదిస్తాడంటే. అంటే ఈ లోకంలోనే కాదు, ఆ పరలోకంలో కూడా 2 రెట్ల ఆశీర్వాదం, 10 రెట్ల దీవెన దేవుడు మనకి ఇస్తాడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే ఈ దేవదూతలు ఈ యొక్క భాగ్యవతి గారిని తీసుకుని వెళ్తున్నాయి. వెళ్తుంటే వీళ్ళు నాదే, అదిగో వీళ్ళు మా అన్నాడమ్మ, ఇంకా ఉన్నాయి, ముందర ఉన్నాయి, నడు 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 అంటాడంట. అంటే కుదరదు అంటుంటే, ఇదేంటి ఇది అనేటప్పటికి పక్కనే కట్టారంట. పని మనిషికో పక్కనే బంగారు వీళ్ళు కట్టారు, ఈవిడికి పూరు గుడి చేశారంట. దేవుని స్తోత్రం. అంటే అప్పుడు ఈవిడ అంటుందంట, ఇగో నా దగ్గర పని చేసిన పని మనిషికే ఇంత బంగారం, ఇప్పుడంటే ఇంత బంగారం చెవులు పెట్టుకుంటున్నాను, ఇంత బంగారం ముక్కులు పెట్టుకుంటున్నాను, ఇంత బంగారం మీద మెడలు వేసుకుంటున్నాం. కాదు, అది శాశ్వతం కాదు. బంగారమయమైన వీధుల్లో తిరుగుతాం మనం. దేవుని స్తోత్రం. మన కాళ్ళ కింద బంగారం, మన కూర్చునే కుర్చీలు బంగారం, మన గోడలు బంగారం, మన యేసయ్య బంగారం. దేవుని స్తోత్రం. బంగారమయమైన యేసయ్యను మనం తెలుసుకున్నాం కాబట్టి మనల్ని బంగారం మీద నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. బంగారమయమైన వీధులు, రత్న వస్త్రాల ముత్యాల మేడలు, ఒక బంగారు సింహాసనములు నాకై ఉంచావా నా యేసుదేవా. కరుణాల ఓ యేసుదేవా, మమ్ము కరుణించి మన్నించరావా. నీ శరణములే మా నిత్య శరణం, నీ శరణములే మా నిత్య శరణం. హల్లెలూయా. బంగారుమయమైన వీధుల్లో నడిపిస్తూ, బంగారమైన ఇంట్లో ఉంచుతూ, బంగారు సింహాసనం మనకు వేస్తాడంటే దేవుడు. దేవుని స్తోత్రం. అయితే నా దగ్గర పని మనిషిన పనిచేసిన ఈ యొక్క దేనమ్మకే ఈ ఇల్లు ఇస్తే నాకు ఇంకా ఇచ్చేస్తాడనమాట. 2 అంతస్తులు భవనం ఇస్తాడు నాకు అనమాట అనుకుంటుందంట. ఈవిడేమో గుమ్మం కాడు నుండి చూస్తుందంట. ఎవరు? పని మనిషి. ఓహో, మా అమ్మగారు కూడా వచ్చేసారనమాట అనుకుంటుంది. అయితే ఈలోగానే అప్పుడు అమ్మ ఆ ఇల్లు కాదు, నడుగాడని తీసుకెళ్ళి పూరు గుడిసిదిగో, నీ గుడిసిదిగో అన్నారంట. అక్కడంట తగ్గు పెట్టేస్తుందంటే ఆవిడ ఇంకా దేవదూతల మీద ఇంకా గొంతులేసేస్తుందండి. ఏంటి నా దగ్గర పని మనిషికేమో బంగారు వీళ్ళు ఇస్తారా, నాకు పూరు గుడిసిస్తారా, ఏంటి మీ దేవుడు, ఏంటి దేవుడు ఎక్కడున్నాడు అని గొంతులేసేస్తుంటే దేవుడు అప్పుడు అన్నాడంట, అమ్మా సరే పని మనిషికి ఏమో బంగారు వీళ్ళు కట్టారు, నీకేమో ఆ పూలు గుడిసి ఇచ్చారని బాధపడుతున్నావు కదా తల్లి. ఇదిగో ఆదివారం వచ్చేటప్పుడు నువ్వు చూస్తావా, ఇదిగో నీ చిట్ట అని అరిచేతులు ఆ సినిమా చూపించేశారంట ప్రభు. దేవుని స్తోత్రం. ఆదివారం వచ్చి చీర నలిగిపోకుండా
పట్టు చీర నలిగిపోకుండా 10,000 రూపాయలు కొనుక్కున్నాను. ఆత్తేరి నాకు కుర్చీ ఇస్తారేవరా అని దెబ్బలాడేదారు. నేను పలానా కులస్తురాలని, మా ఆయన గారు జమీందారు గారు, ఆవిడ చూసేటప్పుడు అల్లిపోయేవారంటే సంఘంలోని ప్రతి ఒక్కరు. అలాగా నువ్వు ఏలుబడి చేసేసేదారు. ఏలుబడి ఆత్మ మనకు ఉండకూడదండి. మనం అందరూ కూడా ఒక అవయవమే ఉన్నాము, ఒక శరీరమై ఉన్నాము. దేవునికి యాజకులు, దేవుని యొక్క శరీరం, దేవుని పిల్లలమై ఉన్నాము. మనం అందరూ కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి అన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అలా దెబ్బలాడినప్పుడు ఇదిగో అమ్మ నీ చెట్ట, ఇదిగో తల్లి 2 రూపాయల కోసం టిక్కుమని వేసేదాన్ని, ఇదిగో కానీ నీ పని మనిషి చూడు ఇలా, ఇదిగో అమ్మ ఇంత సమర్పించింది తల్లి, ఇదిగో నువ్వు ఎంతైతే సంపాదించావో, నువ్వు ఎంతైతే వేసావో దేవుని సన్నిధానంలో నీ ఆస్తి ఇదేనమ్మా, ఇంతే సంపాదించుకున్నావు. మనము వేసిన ప్రతిదీ కూడా దేవుడి మందిరానికి, మరి పుష్పావతి గారు మన బిడ్డలు, మరి ఇంకా మన దేవరాని పిల్లలు, ఇంకా పిల్లలందరూ ప్రతి వారం మేమెడతాం అంటున్నారు. అలాగే ఇసాక్ గారు, మా అమ్మ కూడా ఎరపకమ్మ నేను ఎడతానమ్మా అంటుంది. అది కూడా ప్రతిఫలం కూడా పోగొట్టుకోమంటే అది కూడా రాసేస్తాడంటే దేవుడు పరలోక రాజ్యంలోని. మన దేవుడు ఎవరంటే న్యాయవంతుడు. ఎవరండి? న్యాయవంతుడైన దేవుడు కలిగి ఉన్నాం మనము. అయితే ఆత్తేరి నేను అస్సలు ఉండను అందులోని, దాన్ని ఇందులో పడేసి నన్ను అందులో పెట్టండి అని గొడవ పెట్టేస్తుందంట, పంచాయతీ పెట్టేస్తుందంట. అలా కుదరదు తల్లి. నీ పరలోక రాజ్యంలో నీ భూలోకంలో ఉన్నప్పుడు ఇంతే సంపాదించావు, దేవుని మందిరానికి ఇంతే ఇచ్చావు కాబట్టి నీకు ఇదే అంటే కుదరదు అనేటప్పుడు మరలా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను భూమి మీదకి వెళ్తానంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడే అన్నాడంట, అప్పుడు నువ్వు భూలోకానికి నుంచి పరలోకి వచ్చావు కదా, నీ ఇంటిలో చూడు ఎలా జరుగుతుందో అని అరిచేతులు చూపించినట్టు దేవుడు. ఏంటంటే అరిచేతులు చూపిస్తే మా నాన్నమ్మ చచ్చిపోయింది, మా అత్తగారు చచ్చిపోయింది అని కోడలు, మా నాన్నమ్మ చచ్చిపోయింది అని మనవలు, ఈయనేమో భర్త ఏమో శవం దగ్గర కూర్చొని ఎడుతున్నాడంట. వీళ్ళ కొడుకులు కూతుళ్ళు ఎక్కడ ఆస్తి పత్రాలు పెట్టింది, ఎక్కడ డబ్బు పెట్టింది, ఎక్కడ బంగారం పెట్టింది, ఇవన్నీ ఎతికేసుకుంటారంటే శవం దగ్గర ఎవరు ఏడుస్తులేదంట. ఈ బంగారం పోగొట్టుకుంటున్నారు, డబ్బు పోగొడుతున్నారు, చీర మడతల్లో పెట్టిన డబ్బు తీసుకుంటున్నారు, ఈ దస్తావేజులు తీసేసుకుంటున్నారు కొడుకులు. ఇవన్నీ తీస్తుంటే ఇదిగో అమ్మ నీ జీవితం భూలోకంలో నీ కొడుకుల కోసం, నీ కూతుళ్ళ కోసం, నీ మనవల కోసం నువ్వు దాచిపెట్టావు. దేవుడు మందిరానికి ఏనాడైనా వచ్చి పెట్టావా? దేవుడు సేవకుని కనపరిచావా? దేవుడి సేవకుని ఇంటికి వచ్చినప్పుడు కనీసం కానుక చేతులు పెట్టావా? మంచిని ఇచ్చి పంపేసిద్దాను. అంత పిసినత్తనంగా ఉన్నావు నువ్వు. అందుకనే ఇదిగో అంటే నాకు ఒక్క అవకాశం ఇచ్చారంటే చాలు, నేను భూలోకానికి వెళ్ళిపోతాను, వాళ్ళ పని చెప్తానంటుందంట. దేవుని స్తోత్రం. నేను మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను వీళ్ళు అన్నారంట ప్రభు. దేవుని స్తోత్రం. అంటే ఆవిడకి అవకాశం ఇచ్చినప్పుడు మనకు అవకాశం ఎవరండి? అప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే వీళ్ళని వచ్చేసి ఆ ఆత్మలు తులసి లేచిపోయి కూర్చుందంట, తుమ్మేసి అందరూ అండిపోయారంట. బాబాయ్ కేకలేసి పారిపోతుంటే భర్త భర్త కదా అల్లిపోలేదంట. అప్పుడు వెళ్ళిపోయి టపాలు తలుపులు పాతేస్తుందంట. డాడీ గారు వస్తున్నారు కదా, నిలబడదామండి. అయితే అందరూ వెళ్ళిపోయి వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఆ ఆస్తి పత్రాలు, ఆ డబ్బు, ఆ బంగారం అంతా తీసి ఏ సేవకులు అయితే రక్షణ పొందిందో, ఏ సేవకుల దగ్గరికి వెళ్ళేదో ఆ సేవకులకి ఇచ్చేసి ఇదిగో మీరు మందిరం కట్టుకుంటారో, మీరు ఇల్లే కట్టుకుంటారో, ఏం కట్టుకుంటారో చేసేయండి. నాకు పరలోక రాజ్యంలో గొప్ప స్థితిలో ఉండాలి, నేను పూరు గుడిసెలో ఉండడానికి వల్ల కాదు అది అనేసి అనేటప్పటికి అవన్నీ చేసేసాక దేవుడు మరలా ఒకరోజు పిలుచుకున్నాడంటే దేవుని స్తోత్రం. అయ్యయ్యో చచ్చిపోయింది అనుకున్నాం, మరలా వచ్చేసిందేటి, ఇది దెయ్యం ఇలా అయిపోయిందేటి, ఇలా పట్టుకుపోయింది మన ఆస్తి అంతా అన్నం అనుకుంటున్నారంట. చచ్చిపోయిన ఆవిడ కోసం ఎడుతులేదు ఎవరంటే, ఆస్తి కోసం, అంతస్తు కోసం, బంగారు కోసం ఎదుర్కొంటున్నారు. అప్పుడు అంతా దేవుడు ఇచ్చినప్పుడు మరలా ఒకరోజు దేవుడు పిలుచుకున్నాడు. ఆ పని మనిషి కంటే 2 అంతస్తుల బిల్డింగులు దేవుడు పెట్టాడంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవిడకి వచ్చింది అవకాశం, మనకు వస్తుంది అవకాశం అనుకోవద్దు. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లోకంలో ఉండగానే పరలోకంలో గొప్ప ధననిధి మనం సంపాదించుకుందాము గాక. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయబడును గాక.